హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చేస్తుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఎండాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు డాక్టర్లు. దీంతో పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిమికి డీహైడ్రేషన్, విరేచనాలు, చెమటకాయలతో బాధపడుతూ ఉన్నారు. అయితే వేసవి దాహార్తిని తీర్చి చల్లటి నీరు, కొబ్బరి బోండాలతో పాటు మజ్జిగ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువసార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లని నీటితో మొహం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. అన్నిటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలంలో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి. అలాగే కీరదోస, క్యారెట్, బీట్రూట్ లాంటి పచ్చి కూరగాయలను కూడా తినవచ్చు. సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొలాజన్ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండి పుచ్చకాయ, ద్రాక్ష, కర్బూజా లాంటి పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్య మధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతో పాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది. వేసవిలో ముఖంపై ఎక్కువ జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం 4-5 సార్లైనా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్ళిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి. ఐస్తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది. స్క్రబ్బర్లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. వేసవిలో 2 పూట్ల స్నానం చేయడం మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ టిప్స్ యూస్ చేసి ఎండాకాలం నుండి మీ చర్మాన్ని మీరు రక్షించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.